నాకు అవకాశం ఇచ్చిన గౌరవ స్పీకర్ గారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ సభ్యులందరికీ, పేరు పేరులందరికీ, మంత్రివర్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు సార్ 2 విషయాలు చెప్పాలనుకున్నాను సార్. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి మీకు గుర్తుంది. అప్పుడు మీరు ఒక కార్యక్రమం చేపట్టారు, అందరికీ సంతోషకర కార్యక్రమం అది గుర్తు చేయాలని మీ సమావేశం మీకు తెలియజేస్తున్నాను. ఆ రోజుల్లో మీరు గ్రీన్ కార్ప్స్ అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టారు సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖలో మంత్రిగా ఉన్నారు, అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పుడు అటవీ శాఖ ద్వారా కార్యక్రమం చేసాం సార్. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో సార్ ఉప ముఖ్యమంత్రి గారు 5 లక్షల మంది పిల్లలని సార్ తయారు చేశారు. హై స్కూల్స్ నుంచి జూనియర్ కాలేజ్ నుంచి. విద్యాశాఖ మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు సార్, మీరు కూడా వినాలి సార్. 5 లక్షల మంది కుర్రవాళ్ళని పిల్లలు తయారు చేసి గ్రీన్ కార్ప్ అని పేరు పెట్టాం. సార్ ఆఫీసులో కూర్చొని ఒక పిలిపిస్తే 5 లక్షల మంది ఒకే రోజు 5 లక్షల మొక్కలు ప్లాంటేషన్ చేసేస్తారు. అటువంటి కార్యక్రమం అనకూడదు, నోరు జరుగుతుంది నాకు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనుమరుగైపోయింది సార్. మళ్ళీ ఒకసారి విద్యాశాఖ మంత్రి గారు, మీరు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఆ కార్యక్రమం పెట్టండి సార్. చిన్నపిల్లలు 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు మొక్కలు నాటే కార్యక్రమాల్లో పర్యావరణం మీద అవగాహన వచ్చే కార్యక్రమం మంచి కార్యక్రమం సార్. దాన్ని మళ్ళీ రివైజ్ చేస్తే బాగుంటుందని చెప్పి నా ఆలోచన సార్. కాదు, ఏది అడిగినా డబ్బులతో ముడిపడదు సార్. నా భయం ఏంటంటే, గతంలో ఒక సినిమా ఉంది సార్, జల్సా అని. దాంట్లో హీరో పాత్రధారి ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా డబ్బులు అడిగితే ఆ వార్డ్రోబ్ ఉంది, ఆ వార్డ్రోబ్లో చొక్కా ఉంటుంది, ఆ చొక్కాలో డబ్బులు అడిగి తెచ్చుకోండి. సో ప్రతిసారి వెళ్ళను, ఒక్కో ఫ్రెండ్ అడిగితే డబ్బులు కట్టి అక్కడ తెచ్చుకోండి. ఒకసారి ఉంగరం తీసుకుంటే ఇంకొక తీసుకుంటూ ఉంటారు. 3 సార్లు అయిపోయి 5వ సారి కూడా వచ్చిన తర్వాత అసలు ఎవరైతే చొక్కా పోయి అతను బయటకు వస్తాడు. ఏముంది ఆ చొక్కా దాంట్లో బొక్క తప్ప ఏముంది దాంట్లో. మాకు ఇబ్బంది ఏముందండి అధ్యక్ష, ఇది మేము ఏదన్నా అడుగుదామంటే వీళ్ళు ఖజానాన్ని లూటీ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. వాళ్ళు ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నారంటే మన మీద కోపం కాదు, మనల్ని ఫేస్ చేయలేక, మన ద్వారా ప్రజల్ని ఫేస్ చేయలేక. సో మాకు ఉన్న నమ్మకం ఏంటంటే, గతంలో కూడా మీరు తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు అధ్యక్ష, హరితవనం అది మేము తిరిగి రివైవ్ చేస్తాం అధ్యక్ష. ఈసారి ఒక యునిక్ సొల్యూషన్తో పట్టుకుంటాం. మనకి మొక్కలకు కానీ వీటికి దేనికి సంబంధించిన సరే మన ముఖ్యమంత్రి మీరు కంప్లీట్ సొల్యూషన్స్ రండి. మీరు ఏమనుకున్నారని చెప్పి మీరు గౌరవ అధ్యక్షులు గారు చెప్పింది దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. దీన్ని నాకు భయం ఏంటి, కొత్త ప్రపోజల్ తీసుకెళ్తే మీరు ఎకనామిక్ సొల్యూషన్ కూడా ఒక ఫైనాన్షియల్ వే అవుట్ కూడా పట్టుకొచ్చి నాకు చెప్పండి తప్ప మొత్తం కూర్చొని నా మీద డమ్ చేయకనే ఉంది. అందువల్ల మీరు చెప్పింది మేము ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని మేము ఆలోచించి వారి దృష్టికి తీసుకెళ్ళి ఇది ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. మీరు చెప్పింది ఒక 10 times ఎక్కువ చేస్తాం అధ్యక్ష. మీరు 5 అన్నారు, మేము 50 లక్షలు చేస్తాం. అది ఏదో నాటేసి వెళ్ళిపోవడం కాదు అధ్యక్ష, దాన్ని తిరిగి తీసుకొచ్చి. ఎందుకంటే మాకు ముఖ్యమంత్రి గారు మాకు చాలా క్లియర్ కట్ ఇది ఇచ్చారు సార్ అధ్యక్ష, 50% గ్రీన్ కవర్ కావాలనేది. మనం వెళ్ళే లోపు మనకి నెక్స్ట్ ఎన్నికలు వచ్చే లోపు మేము దాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తాం అధ్యక్ష. దిస్ అవర్ కమిట్మెంట్. రెండవ విషయం సార్, ఇది విద్యాశాఖ మంత్రి గారు ప్రతి స్కూల్లో సార్ మనం చిన్నప్పుడు ఎన్సీసీ, రెడ్ క్రాస్ 2 ఉండేయండి. ఎన్సీసీ, రెడ్ క్రాస్ హై స్కూల్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ. ఇప్పుడు అవి లేవు సార్. మళ్ళీ స్టార్ట్ చేస్తే వాళ్ళందరికీ ఒక ట్రైనింగ్ ఇచ్చి కమిట్మెంట్ వస్తుంది సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి అధ్యక్ష. ఇది మీరు చెప్పింది మంచి సూచన సలహా అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వాలు రాజ్నాథ్ సింగ్ గారిని కూడా మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు కలిశాను. మనకి